నమస్కారం అండి. నా పేరు పనిరాజు రాయదుర్గం. మీరు చూస్తున్నది పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్. డిజిటల్ డెబిట్ కార్డు యొక్క ప్రాముఖ్యత అనే అంశాన్ని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. డెబిట్ కార్డ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయండి. అందులో మొదటి రకం డెబిట్ కార్డ్స్ వచ్చి ఫిజికల్ డెబిట్ కార్డు. ఈ డెబిట్ కార్డ్స్ని ఉపయోగించి మనం ఏటీఎం కేంద్రంలో డబ్బును డ్రా చేస్తూ ఉంటామండి. ఇక రెండవ రకం డెబిట్ కార్డు వచ్చి డిజిటల్ డెబిట్ కార్డు. ఈ డిజిటల్ డెబిట్ కార్డు అనేవి తమ యొక్క మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఒక ఇమేజ్ రూపంలో ఉంటాయండి. ఈ డిజిటల్ డెబిట్ కార్డును ఉపయోగించి మనం ఆన్లైన్ షాపింగ్ చేయవచ్చు, మొబైల్ రీఛార్జ్ చేయవచ్చు, అలాగే బిల్ పేమెంట్స్, ఉదాహరణకు విద్యుత్ బిల్లులు, గ్యాస్ బిల్లులు వంటి వాటి కూడా చేయవచ్చు అండి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఫిజికల్ డెబిట్ కార్డును ఆన్లైన్లో ఏ విధంగా అయితే ఉపయోగిస్తూ ఉంటామో అదే విధంగా మనము ఈ డిజిటల్ డెబిట్ కార్డును ఉపయోగించవచ్చండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014-15 సంవత్సరంలోనే వర్చువల్ డెబిట్ కార్డును పరిచయం చేయడం జరిగిందండి. కానీ అవి ఖాతాదారులకు చేరువ కాలేకపోయాయి. ఈరోజు డిజిటల్ డెబిట్ కార్డు మనం అంత విరివిరిగా వాడగలుగుతున్నామంటే అందుకు ప్రధానమైన కారణం వచ్చి ఇవి పేమెంట్స్ బ్యాంక్స్ అండి. ఈ పేమెంట్స్ బ్యాంక్ వల్లనే ఈ డిజిటల్ డెబిట్ కార్డ్స్కు అంత డిమాండ్ ఏర్పడడం జరిగింది. ఇంతకు ఈ డిజిటల్ డెబిట్ కార్డ్స్ అనేవి ఏ విధంగా ఏర్పడ్డాయో ఇప్పుడు చూద్దామండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014-15 సంవత్సరంలోనే వర్చువల్ డెబిట్ కార్డ్స్ అనే ఇమేజ్ బేస్డ్ డెబిట్ కార్డ్స్ను పరిచయం చేయడం జరిగిందండి. నేను ఇప్పటికీ ఆ వర్చువల్ డెబిట్ కార్డ్స్ను వాడుతూ ఉన్నాను. కానీ అవి పూర్తి స్థాయి డిజిటల్ డెబిట్ కార్డ్స్ అయితే కాదండి. ఈ ఒక్క కారణం చేత చాలామంది ఖాతాదారులకు ఆ వర్చువల్ డెబిట్ కార్డ్స్ అనేవి చేరువ కాలేకపోయాయి. కానీ 2017 సంవత్సరంలో ఎయిర్టెల్ తన పేమెంట్స్ బ్యాంక్ నందు మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి డిజిటల్ డెబిట్ కార్డును ప్రవేశపెట్టడం జరిగిందండి. మాస్టర్ డిజిటల్ డెబిట్ కార్డ్స్. నేను ఈ డిజిటల్ డెబిట్ కార్డ్స్ను ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్ చేయడం జరిగింది, మొబైల్ రీఛార్జ్ చేయడం జరిగింది, అలాగే ఒకసారి నాకు బాగా తెలిసిన వారికి పాన్ కార్డ్ ఆన్లైన్ పేమెంట్ కూడా చేయడం జరిగిందండి. అలాగే 2017 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన పేటిఎం కూడా తన పేమెంట్స్ బ్యాంక్ నందు డిజిటల్ డెబిట్ కార్డును పరిచయం చేయడం జరిగిందండి. రూపే డిజిటల్ డెబిట్ కార్డు. ఈ రూపే డిజిటల్ డెబిట్ కార్డ్స్ కూడా మనకు ఆన్లైన్లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. ప్రజెంట్ నేను ఇప్పటికీ ఆ రూపే డిజిటల్ డెబిట్ కార్డును ఉపయోగిస్తూ ఉన్నాను. మనకు డిజిటల్ డెబిట్ కార్డ్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నా కూడా 2 లోపాలు మాత్రం ఉన్నాయండి. అందులో మొదటి లోపం వచ్చి మనము ఈ డిజిటల్ డెబిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం కేంద్రంలో డబ్బును మాత్రం డ్రా చేయలేమండి. అలాగే ఈ డిజిటల్ డెబిట్ కార్డును ఉపయోగించి పిఓఎస్ టెర్మినల్లో స్వైప్ కూడా చేయలేమండి. ఈ సమస్యను గుర్తించిన పేటిఎం తన పేమెంట్స్ బ్యాంక్ నందు 2018 సంవత్సరం జనవరి 3వ వారంలో ఫిజికల్ డెబిట్ కార్డును కూడా పరిచయం చేయడం జరిగిందండి. నేను 2018 సంవత్సరం జనవరి 23వ తేదీన నేను ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నందు ఫిజికల్ డెబిట్ కార్డును అప్లై చేయడం జరిగింది. అలాగే ఈ ఫిజికల్ డెబిట్ కార్డు అనేది 10 రోజుల్లో రావడం కూడా జరిగిందండి. నాకు తెలిసినంత వరకు డిజిటల్ డెబిట్ కార్డు ప్లస్ ఫిజికల్ డెబిట్ కార్డు ఈ రెండింటిని పరిచయం చేసిన మొట్టమొదటి పేమెంట్స్ బ్యాంక్ వచ్చి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అండి. ఇంతకు ఈ డిజిటల్ డెబిట్ కార్డు వల్ల కలిగే ప్రధానమైన 4 ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దామండి. డిజిటల్ డెబిట్ కార్డు వల్ల కలిగే ప్రధానమైన ప్రయోజనం ఏమిటంటే ఈ డిజిటల్ డెబిట్ కార్డుపై ఎటువంటి వార్షిక నిర్వహణ రుసుములు అయితే ఉండవండి. మీరు ఏ బ్యాంక్ ఫిజికల్ డెబిట్ కార్డు అయినా తీసుకోండి, వాటిపై మీరు కనీసం 118 రూపాయలు ఏఎంసీ అనగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి చెల్లించవలసి ఉంటుందండి. సంవత్సరానికి ఒకసారి. మీరు వాడే డెబిట్ కార్డు రకాన్ని బట్టి ఇవి ఇంకా అధికంగా ఉంటాయండి. కానీ డిజిటల్ డెబిట్ కార్డులో ఇటువంటి సమస్య అంటూ ఏమీ ఉండదండి. ఇవి పూర్తిగా ఉచితం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ వచ్చి ఎయిర్టెల్ డిజిటల్ డెబిట్ కార్డు, అలాగే పేటిఎం డిజిటల్ డెబిట్ కార్డు అంటే ఇవి పూర్తిగా ఉచితంగా అందిస్తున్నాయి ఆయా సంస్థలు. కాబట్టి డిజిటల్ డెబిట్ కార్డులో మనకు కలిగే అతిపెద్ద ప్రయోజనం వచ్చి మనకు ఎటువంటి వార్షిక నిర్వహణ రుసుములు అయితే ఉండవండి. ఇవి పూర్తిగా ఉచితం.
ఇక డిజిటల్ డెబిట్ కార్డు వల్ల కలిగే ప్రధానమైన ప్రయోజనం రెండవది ఏమిటంటే మనము వీటిని ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుని పోయే అవసరం అయితే ఉండదండి. అదే ఫిజికల్ డెబిట్ కార్డు అయితే మనం ఒక చోటు నుండి మరొక చోటుకి వీటిని తీసుకొని పోవాల్సి ఉంటుంది. మీరు ఒక బ్యాంకులో ఖాతాను కలిగి ఉండే సమస్య ఏం లేదండి. కానీ ప్రస్తుతం చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులలో ఖాతాను కలిగి ఉంటున్నారు. దీనివల్ల అవసరం లేకపోయినా కూడా మనం డెబిట్ కార్డు అప్లై చేయవలసిన అవసరం అయితే ఏర్పడుతుందండి. పొరపాటున ఈ డెబిట్ కార్డ్స్ అనేవి పోగొట్టుకుని పోతే మాత్రం వీటిని బ్లాక్ చేయాలి, బ్యాంకుకు వెళ్ళాలి, లేదా నెట్ బ్యాంకింగ్కి వెళ్ళి అక్కడ మనము కొత్తగా డెబిట్ కార్డును అప్లై చేయవలసి ఉంటుందండి. దీనివల్ల మరొకసారి మనము యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ను చెల్లించవలసి ఉంటుందండి. కాబట్టి మనకు ఈ డిజిటల్ డెబిట్ కార్డు వల్ల ఇటువంటి సమస్యలు అంటూ ఏమీ ఉండవండి. వీటిని ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుని పోయే అవసరం ఉండదు. అలాగే ఇవి పోగొట్టుకుని పోయే ఆస్కారమే ఉండదండి. జస్ట్ ఆయా మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే అందులో ఆ డిజిటల్ డెబిట్ కార్డు ఉంటుంది. అలాగే అవి పోగొట్టుకుని పోయే ఆస్కారమే ఉండదండి. డిజిటల్ డెబిట్ కార్డు వల్ల మనకు కలిగే రెండవ ప్రయోజనం ఇదేనండి. ఇక ఈ డిజిటల్ డెబిట్ కార్డు వల్ల మనకు కలిగే మూడవ ప్రయోజనం ఏమిటంటే మనం ఎటువంటి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగి ఉంటే తప్పనిసరిగా 2-3 డెబిట్ కార్డ్స్ను మనం కలిగి ఉంటామండి. మనం మొబైల్ రీఛార్జ్ చేయాలన్నా, ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా, లేదా ఏదైనా బిల్ పేమెంట్ అనగా విద్యుత్ బిల్లులు, గ్యాస్ బిల్లులు వంటివి పే చేయాలన్నా కూడా మనము మన ఏటీఎం కార్డు మీద ఉన్నటువంటి 16 అంకెల నంబర్ను నమోదు చేయవలసి ఉంటుంది. అలాగే ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్, నేమ్ ఆన్ ద కార్డు, సివివి వంటి ఎన్నో వివరాలను మనం నమోదు చేయవలసి ఉంటుందండి. ఆన్లైన్ షాపింగ్ తీసుకుంటే అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ కావచ్చు, అలాగే ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ షాపింగ్ కావచ్చు అండి. వీటిలో మన యొక్క డెబిట్ కార్డు వివరాలను సేవ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కాకపోతే సివివిను మాత్రం మనం గుర్తుపెట్టుకుని మరియు మాన్యువల్గా ఎంటర్ చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి. ఒకటి కంటే ఎక్కువ డెబిట్ కార్డు కలిగి ఉంటే మాత్రం సివివిని కూడా మర్చిపోయే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుందండి. కానీ మనకు డిజిటల్ డెబిట్ కార్డు విషయంలో అలా జరగదండి. మనం ఎటువంటి డెబిట్ కార్డు వివరాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆయా మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే అందులో ఆయా డిజిటల్ డెబిట్ కార్డు ఉంటుంది. సివివితో పాటు వాటిని చూసి అందులో ఎంటర్ చేయడమే. కాబట్టి మనకు ఈ డిజిటల్ డెబిట్ కార్డు వల్ల కలిగే మూడవ ప్రయోజనం ఇదేనండి. ఎటువంటి డెబిట్ కార్డు వివరాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఇక నాలుగవ అంశం మరియు చివరి అంశం మరియు చాలా ముఖ్యమైన అంశం వచ్చి ఈరోజు భారతదేశంలో ఇంత వేగంగా, ఇంత సులభంగా నగదు రహిత లావాదేవీలు జరుగుతూ ఉన్నాయంటే అందుకు ప్రధానమైన కారణం వచ్చి యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సర్వీస్. ఈ యూపీఐ సర్వీస్ కిందే ఫోన్పే అనే యూపీఐ అప్లికేషన్ పనిచేస్తూ ఉంది. అలాగే గూగుల్ పే, పేటిఎం, భీమ్ వంటి ఎన్నో రకాల సర్వీసులు పనిచేస్తున్నాయండి. మనము ఇందులో ఏ యూపీఐ అప్లికేషన్ ఉపయోగించాలనుకున్నా మనము మన డెబిట్ కార్డు మీద ఉన్నటువంటి చివరి 6 అంకెల నంబర్ను నమోదు చేయవలసి ఉంటుంది. అలాగే ఎక్స్పైరీ మంత్, ఎక్స్పైరీ ఇయర్ను కూడా నమోదు చేయవలసి ఉంటుంది. అంటే మనం తప్పకుండా ఫిజికల్ డెబిట్ కార్డు కలిగి ఉండవలసి అవసరం అయితే ఉందండి. కొన్ని బ్యాంకులు, ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే తన నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్లో డెబిట్ కార్డు అవసరం లేకుండానే యూపీఐ సర్వీస్ను వాడుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయండి. కాకపోతే వాటిలో ఈ యూపీఐ సర్వీస్ అనేది ఇలా ఫోన్పే, గూగుల్ పే అంత యూజర్ ఫ్రెండ్లీగా ఉండదండి. చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి చాలామంది ఖాతాదారులు అవసరం లేకపోయినా కూడా డెబిట్ కార్డును అప్లై చేసి కేవలం ఈ ఫోన్పే, గూగుల్ పే వంటి సర్వీసులు ఉపయోగించడం కోసమే డెబిట్ కార్డును అప్లై చేస్తున్నారు. అలాగే అవసరం లేకపోయినా కూడా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఏఎంసీ అనగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్న చెల్లిస్తున్నారండి. కానీ ప్రతి బ్యాంకు ఒక డిజిటల్ డెబిట్ కార్డును ఖాతాదారుకి ఇస్తే సరిపోతుందండి. వాటిని ద్వారా ఇలా ఫోన్పే, గూగుల్ పే వంటి వాటిని చాలా సులభంగా వాడుకోవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ వచ్చి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలాగే పేటిఎం పేమెంట్స్ బ్యాంకు. ఇవి డిజిటల్ డెబిట్ కార్డ్స్ ఇవ్వడం వల్ల నేను చాలా సులభంగా ఫోన్పే, గూగుల్ పే వంటి వాటికి లింక్ చేసుకుని వాటిని వాడగలుగుతున్నాను. కాబట్టి బ్యాంకులు ప్రతి ఒక్క బ్యాంకు ఖాతాదారుడికి ఈ డిజిటల్ డెబిట్ కార్డు ఇస్తే చాలా బాగుంటుందండి. ఈ 4 అంశాల ఆధారంగా నేను చెప్పే విషయం ఏమిటంటే ప్రతి బ్యాంకు ఖాతాదారుకు తప్పనిసరిగా 2 సౌకర్యాలను కల్పించాలండి. అందులో మొదటి సౌకర్యం వచ్చి ఫిజికల్ డెబిట్ కార్డు. ఎవరైతే నగదుని ఎక్కువగా వాడుతూ ఉంటారో వారు 100% ఫిజికల్ డెబిట్ కార్డును అప్లై చేయడం జరుగుతుందండి. ఇది ముందు నుంచి మనకి సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇందులో ఎటువంటి అయితే మార్పు అయితే ఉండదండి. ఇక రెండవ అంశం మరి చాలా ముఖ్యమైన సౌకర్యం వచ్చి
ప్రతి ఖాతాదారుడికి డిజిటల్ డెబిట్ కార్డ్ సౌకర్యాన్ని కల్పించాలండి. ఎవరైతే పూర్తి స్థాయి నగదు రహితంగా ఉంటారో వారు ఖచ్చితంగా డిజిటల్ డెబిట్ కార్డును ఉపయోగించడానికి ప్రాముఖ్యత ఇస్తారండి. ఎవరైతే నగదు రహితంగా ఉంటూ కొంతవరకు నగదును ఉపయోగిస్తుంటారో వారు ఏ ఖాతాకి అయితే నగదును విత్డ్రా చేసుకుంటారో ఆ ఖాతాకు మాత్రమే ఫిజికల్ డెబిట్ కార్డును అప్లై చేసి మిగతా అన్ని ఖాతాలకు ఈ డిజిటల్ డెబిట్ కార్డును ఉపయోగిస్తారంటారండి. దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఎటువంటి ఏఎంసీ అనగా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉండవు. ఆయా యొక్క డిజిటల్ డెబిట్ కార్డ్స్పై పూర్తిగా ఇస్తారు కాబట్టి అలాగే ఆ డిజిటల్ డెబిట్ కార్డును ఒక చోటు నుండి మరొక చోటుకు తీసుకుని పోయే అవసరం అయితే ఉండదు. అలాగే ఆయా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా అంటూ ఏమీ ఉండదు. అలాగే ఆ డిజిటల్ డెబిట్ కార్డ్ సహాయంతో మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి అనేక సర్వీసులను ఉపయోగించవచ్చు అండి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అండి. ఎవరైతే నగదును ఎక్కువగా వాడుతుంటారో వారు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నందు ఫిజికల్ డెబిట్ కార్డు అప్లై చేస్తున్నారు. అలాగే ఎవరైతే నగదు రహితంగా ఎక్కువగా ఉంటున్నారో వారు పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉచితంగా కల్పించే డిజిటల్ డెబిట్ కార్డును ఉపయోగిస్తున్నారండి. కాబట్టి ప్రతి బ్యాంకు ఈ విషయంలో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇస్తున్న సౌకర్యాన్ని ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. ప్రతి బ్యాంకు ఖాతాదారుడికి తప్పనిసరిగా డిజిటల్ డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను డిజిటల్ డెబిట్ కార్డు యొక్క ప్రాముఖ్యత అనే అంశాన్ని మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే క్రింద నా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.